ఓం నమ శివాయ. కార్తీక పురాణము 28వ అధ్యాయం. అంబరీష కృత సుదర్శన స్థుతి. అంబరీషుడిట్లు పలికెను, ఓ సుదర్శన చక్రమా, ఆగు ఆగు, నీకు నమస్కారము. ఇతడు బ్రాహ్మణుడు, ఇతనిని చంపుట తగదు. నీకు వధతో కూడిన ఆహారము కావాలనన్నా నా శరీరముని ఇచ్చెదను. ఈ బ్రాహ్మణుని విడుముము, లేని ఎడల నాతో యుద్ధం చేయుము. నీవు హరి యొక్క ఆయుధము గనక నాకు దైవమునైతివి. అయినప్పటికీ నీతో యుద్ధం చేయుదును గాని నిన్ను బ్రతిమాలుట లేదు. క్షత్రియునకు బ్రహ్మయుద్ధమును విధించను గాని యాచనను విధించలేదు. అయినను నీవు నాకు దేవతవు కనుక యాచించవచ్చును. ఓ సుదర్శన చక్రమా, నీవు సమస్త భూతములకు అజేయుడవు. ఈ మాట నాకు తెలియను గాని అయినను నా బాహుబలమును చూడుము. విష్ణువాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురుగాక. నిన్నిప్పుడు భూమి యందు పడవైచెదను. అట్టి వ్యవస్థను చెందక ఇతనిని విడువుము. నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరికయున్న ఎడల నన్ను పాలించుము. శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడుపుము. రాజిట్లు స్తుతించగా సుదర్శన చక్ర దేవత సంతోషించి రాజును పరీక్షించవలెనన్న తలంపుతో కోపము వచ్చిన వాడి వలె నటించి ఇట్లనియే సుదర్శనమిట్లు పలికినది. రాజా, నీకు తెలియనా, మధుకైటబులను నేను చంపి తిని దేవతలకు జయించుటకు శక్యము గాని వారైన రాక్షసులను అనేకులను చంపినని తెలియదా? ఈ దుర్వాసుని కోపముతో కూడిన ముఖమును జూచుటకెవ్వరడైనను సమర్థుడున్నాడా? ఇట్టి దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోదారి అయినను ఇప్పుడిట్టి అవస్థను నా వలన చెందెను కదా. శంకరుని వలన క్షత్రియ సంహారకారకమైన తేజస్సు సంభవించి నది ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము కాదు. అదియు నా చేత అనేక పర్యాయములు అతిక్రమించబడినది. క్షత్రియ తేజోవంతుడైన నీవు నాతో యుద్ధమునకెట్లు సమర్థుడవగుదువు? బ్రహ్మ శంకరుల 2 తేజస్సులు నాకు చాలనివయ్యున్నవి. రాజా, క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహం చేయవలను. ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వమును అవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడవెందుకొయితివి? నీవు హరిభక్తుడవని నేను నిన్నింతవరకు సహించితిని కాబట్టి నీవు దూరముగా పొమ్ము. ప్రాణములను వృధాగా పోగొట్టుకొనము. ఇట్లు సుదర్శన చక్రవాక్యమును విని అంబరీషుడు కల్లెర్ర చేసి సుదర్శన చక్రంతో ఇట్లనెను. అంబరీషుడిట్లు చెప్పెను, సుదర్శన చక్రమా, నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణముల చేత 100 ఖండములుగా కొట్టలేదు. నీవు క్షత్రియ ధర్మము అవలంబించి నాతో మాట్లాడుచున్నావు కనుక ఇక ముందు నీకు గర్వముండబోదు. నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందున్నవి. నేను బ్రాహ్మణుల యందును, దేవతల యందును, స్త్రీల యందును, జ్ఞాతుల యందును, గోవుల యందును బాణములను వదలను. నీవు క్రూరుడవైనను దేవుడవుట చేత ఇంతవరకు ఉపేక్షించితిని. నీవు దేవత్వమును వదులుకొని క్షత్రియత్వంతో కూడి నా యందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించుము, చూతము. ఇట్లని అంబరీషుడు 24 బాణములను సుదర్శన చక్రపాదముల మీద వదలను. ఇట్లు క్షాత్ర పౌరుషంతో కూడిన రాజును చూచి సుదర్శనుడు నవ్వుచు ఇట్లనియే. సుదర్శనుడిట్లు పలికిన, రాజా, నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు. నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుడు విడిచితిని, సుఖముగా నుండుము. ఇట్లు పలికి ధనుర్బాణంతో కూడిన రాజును కౌగలించుకొని భూమి అంతుపడి నమస్కారం చేసెను. ఓ అగస్త్య, రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రంతో ఇట్లని, సంసార మధ్యను సంచరించడు పురుగునైనా నేనెక్కడా, హరి యొక్క హస్తమందు ప్రకాశించడు నీవెక్కడా? ఇట్లు తెలిసి నీతో యుద్ధమునకు సన్నద్ధుడనైన నా తప్పును క్షమించుము. నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సిద్ధపడితిని. క్రూరమైన నా క్షత్రియ స్వభావం ఇట్లు చేసినది కనుక క్షమించుము. ఇది శుక్లపక్షము, పగలు యుద్ధభూమి, మకర మాసము, మాఘమాసము. ఇట్టి పుణ్యకాలమందు నా దేవుడైన నీ వలన మృతిని గోరియ యుద్ధమునకు వచ్చి తిని. భగవద్గీత యందు ఇట్లు కలదు, ఉత్తరాయణం నందు శుక్లపక్షం నందు పగలు మృతి నొందిన వారు ఆర్చిరాది మార్గమున పోయి బ్రహ్మపదమును చేరుదురు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్లిన దుర్వాసుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను. సుమారు 3 మాసములకు అంబరీషునికి చేరినాడు. జ్వాలల చేత భయంకరమును, దేవదానవుల కసహ్యమును, 100 మెరుపుల కంటే అధికమైన కాంతి గలది అయిన నీ రూపమును గవ్వతో సమానుడనగును నేనెట్లు సహింతును? సహస్రాగ్నియుతమైన రవిబింబం వలె సహస్రారములను ధరించినటువంటి సమస్త సంహారకరమగునటువంటి నీ రూపముతో యుద్ధం చేయ నేనెట్లు శక్తుడనగుదును? కోరలతో కూడి భయంకరము దశదిక్కులయందు అగ్నులను బయటికి చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపు దెబ్బను దేవుడు కాని, రాక్షసుడు దేవేంద్రుడు కాని, రాక్షసాధిపతి గాని ఇంకెవ్వరును గాని సహించగలడు? మెరుపులను, సూర్యుని కిరణజాలములను మొత్తములై భయంకరాకారణములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు. విష్ణువు భయంకరకరమైన నిన్నాశ్రయించి 3 లోకములను పాలించుచున్నాడు. నీతో విరోధించిన ఎడల దేవతలు గాని, దానవులు గాని, అన్యులు గాని నిన్ను జయించలేరు.
దైత్యులను చంపుదానవు, భక్తులను పరిపాలించుచున్నావు, విష్ణువు యొక్క కాంతి చేత ప్రకాశించుదానవు, ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము. ఇట్లు స్తుతించి భూమి యందు నమస్కారం చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమవుగా కాని సుదర్శనుడు పలికెను. ఈ సుదర్శన చక్ర స్తోత్రమును 3 కాలముల పాటు పఠించువాడు ఆపదల నుండి విముక్తుడై చిరత సుఖములను పొందును. కలియుగమంది ఈ అధ్యాయమున ఒక మారి అయినను వినువారు అనేక భోగములు పొంది అంతమందు మోక్షం పొందుదురని భావము. 28వ అధ్యాయం సమాప్తం.